ఇప్పుడు ఇంకొక ప్లేస్ అండి, అది కూడా ఒక అద్భుతమైన ప్లేస్. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ పంప్కిన్ టైప్లో చేసాము. ఇక్కడ వచ్చేసి దీంట్లో ఈవెంట్స్ అవి చేసుకోవచ్చు. ఈ పామ్ ట్రీస్ని కూడా మామూలుగా స్ట్రైట్గా పెంచుతారు ఎవరైనా, కాకపోతే మేము ఏంటంటే పామ్ ట్రీస్ని ఒక డిఫరెంట్ లుక్ వచ్చేలాగా క్రాస్గా పెట్టాము. ఇది ఒక డిఫరెంట్ ఫీల్ అనేది వస్తుంది ఇక్కడ. దీని వెనకాలనే మేము మ్యాన్ మేడ్ బీచ్ అనేది చేయబోతున్నాము. ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ వస్తుంది, త్వరలో స్టార్ట్ అవబోతుంది. దీంట్లో అన్ని ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. పంకిన్ తో పాటు అది వనస్పతి షేప్ లో ఉన్నట్టుంది, ఇంకో ఫ్రూట్ గ్రీన్ కలర్ జామకాయ టైప్ లో ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ అన్నమాట. అది ఇది వాషింగ్టోనియా అంటారు. ఇది వాషింగ్టోనియా మొక్క చెట్టు పేరు. వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అవి కూడా ఇంపోర్ట్ చేసామండి. ఏ కంట్రీ నుంచి? ఇది వచ్చేసి మెక్సికన్ ప్లాంట్స్, ఆరిజిన్ ఫ్రమ్ మెక్సికో. అయితే అసలు ఇవి మొక్కలు అంటే మనుషులు లాంటివే, ప్రాణం ఉన్నవి. మీరు ఎక్కడో ఏ దేశం నుంచో తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేలోగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిటికి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. 20% వరకు కొంచెం ఇది ఉంటుందండి. ఇక్కడ ఒక మ్యాన్ మేడ్ బీచ్ రాబోతోందండి. బీచ్ మామూలుగా మన తెలంగాణకి అసలే సముద్రం లేదు, బీచ్ లేదని మనం అనుకుంటున్నాం కదా. ఏం పర్లేదు, ఇక మీద మీరు ఎక్స్పీరియన్స్ కి వచ్చి చక్కగా బీచ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదంతా ఏంటి, నిజంగానే బీచ్ పక్కన కూడా ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ వచ్చేసి బోబాబు అంటే కల్పవృక్షంలో డిఫరెంట్ జాతులు అనమాట. ఈ ప్రపంచంలో 7 వెరైటీస్ ఉన్నాయి. ఆ 7ని మేము ఇక్కడ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. వీటి రియల్ మెచ్యూరిటీ ఇంకా ఒక 5 సంవత్సరాలు పోతే కనిపిస్తుంది. ఇది ఒక వింత ప్లేస్ అవుతుంది. వీటికి మామూలుగా ఆకులు ఉండవా లేకపోతే? లేదు, వింటర్ లో ఆకులు పోతాయండి. ఓ, వింటర్ లో మామూలుగా మనకి కొన్ని మొక్కలకి సమ్మర్ లో ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా, సో అలాగా వీటికి వింటర్స్ లో. ఇప్పుడు చలికాలం కదా, మరి ఎండాకాలం టైం కి వీటికి మళ్ళీ ఆకులు వస్తాయా, గ్రీన్ కలర్ లోకి వస్తాయా? వచ్చేస్తాయండి, ఇంకొక 15 days పోతే గ్రీన్ కలర్ వచ్చేస్తాయండి. రామ్దేవ్ గారు ఎన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు మీరు ఈ పార్క్ మీద? ఇది నా 25 సంవత్సరాల డ్రీమ్ అండి. 25 ఏళ్ల కళ. ఓకే, ఇప్పుడు తుది రూపుకి వచ్చింది అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉంది చేయాల్సింది అనిపిస్తుందా? ఇంకా చాలా ఉందండి చేసేది. ఓ, ఇవన్నీ ఏంటి ఇక్కడే తయారు చేయించారా ఈ స్కల్ప్చర్స్ అన్ని? ఇప్పుడు ఐకియా దగ్గర ఒక పిల్లి బొమ్మ చూస్తుంటారు, అది కూడా మేము చేసింది అది. ఓహో, అంటే ఈ పార్క్ లోనే కాదు బయట కూడా మీ పని ఉంది అయితే చాలా. అవునండి, అవును. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఇదంతా అదే అండి, మన డెకరేటివ్ ఇదనమాట. అది వచ్చిన ప్రజలకి ఒక ఐ ఫీస్ట్ కావడానికి అని చెప్పేసి ఇవి చేయడం జరిగిందండి. ఇది ఐ ఫీస్ట్, నాలెడ్జ్ చాలా తెలుసుకోవచ్చు ఇక్కడ. దీన్ని మీరు గైడ్స్ ఉంటారా అండి ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇదేంటి అదేంటి అని చెప్పడానికి? ఉంటారండి. మాకంటే లక్కీగా మీరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పార్క్ లో ఇంకొక స్పాట్ దగ్గరికి వచ్చాం మనం. ఇది చూసారా, ఇక్కడ గౌతమ బుద్ధుడు జ్ఞాన ముద్రలో ఉన్నాడు. ఇదొక ఫోటో స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. పైగా దీన్ని ఎంత చక్కగా, ఎంత క్రియేటివ్ గా డిజైన్ చేశారో కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక మొక్క కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ కూడా గౌతమ బుద్ధుడి దగ్గర కూర్చొని జ్ఞాన ముద్రలో ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి, ఈ చిట్టి తల్లే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ చెట్టు ఏంటి, ఇది కూడా ఎంత డిఫరెంట్ గా ఉంది. రామ్దేవ్ గారు, ఏంటండి ఈ మొక్క? ఇది ఒక వింత చెట్టు అండి. ఇది ఇండోనేషియాలో ఇది వచ్చేసి ఒక నర్సరీలో ఉంటే తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక రాయి మీద పెరిగింది. ఇది మధ్యలో రాయి ఉండేది, దాన్ని అట్లాగా వాళ్ళు జాగ్రత్తగా తీసి అక్కడ పెడితే మేము తీసుకొచ్చి ఒక ట్రంక్ ఒకటే ఉండేది. అయిన తర్వాత ఈ లోపల బుద్ధుని స్టాచ్యూ పెడతామని చెప్పేసి బుద్ధుని స్టాచ్యూ పెట్టడం జరిగింది. తర్వాత దీనికి ఒక లోటస్, బుద్ధుడికి ఇది మ్యాచ్ అవుతుందని చెప్పేసి దీన్ని ఒక లోటస్ షేప్ తీసుకొని వచ్చాము. అట్లాగే ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకొక 6 నెలలు అయితే మొత్తం కంప్లీట్ షేప్ వచ్చేస్తుంది. అట్లాగా ఇప్పుడు బుద్ధునికి ఒక చెట్టు కిందనే ఒక ఎన్లైట్మెంట్ అయిందని చెప్పేసి అట్లాగే చెట్లకు అటువంటి ఒక పవర్ ఉంటుంది. అట్లాగే అందరూ చెట్టుని గౌరవించాలా, చెట్టును కూడా ఒక దేవుడి కింద చూడాలని చెప్పేసి మా భావన. దానికోసం అని చెప్పేసి ఆ సింబాలిక్గా ఇది పెట్టడం జరిగింది. బుద్ధుడికి ఓ చెట్టు కిందే జ్ఞానోదయం అయింది కదా, ఆ కాన్సెప్ట్తో వేరే దేశం నుంచి పక్కన పెట్టిన చెట్టుని తీసుకొచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్లో ఎక్స్పీరియం పార్క్లో పెట్టించారు రామ్దేవ్ గారు. చక్కగా గౌతమ్ బుద్ధుడిని కూడా ఏర్పాటు చేశారు. బాగుంది, నైస్.
ఇంకొక ఫ్లవర్ గార్డెన్ దగ్గరికి వచ్చాము. ఇది కూడా మొత్తానికి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంది. రామ్దేవ్ గారు ఇదేంటండి, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కూడా అదే అండి, ఫ్లవర్ గార్డెన్. ఇది ఒక రకం ఆఫ్ ప్లాంట్స్. ప్రజలకి ఒక ఐ ఫీస్ట్ కింద ఉండాలని చెప్పేసి ఇది ఇవన్నీ మా ప్రయాస. ఇదంతా వచ్చిన ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇన్ దేర్ లైఫ్ చూస్తున్నారు. ఇది ఇట్లాంటి అద్భుతాలు చూపించాలనే మా ప్రయాస. ఇక్కడ వచ్చేసి దీనికోసమని చాలా రకాలుగా మేము ఇది చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉండండి, చూడండి. ఇది వచ్చేసి ఒక ఆర్టిస్ట్ చైనాలో చేశాడు. అక్కడ ఒలింపిక్స్ 2008లో జరిగినవి. అక్కడ చూడొచ్చు మీరు, 2008 అయిన తర్వాత ఒలింపిక్ సింబల్స్ ఉంటాయి అక్కడ. ఇదంతా కూడా చెట్టేనండి. చెట్టునే ఇలాగా అంటే అక్కడ డిజైన్ చేసిన దాన్ని తీసుకొచ్చారా ఇలాగే సేమ్? అవునండి, అక్కడ డిజైన్ చేసినవి తీసుకొచ్చాం మేము. ఒలింపిక్స్ 2008 అని ఇక్కడ రాసి ఉంది, చూసారా? అంటే ఇది ఒక క్రీపర్ లాగా ఉండేదాన్ని ఇలా డిజైన్ చేస్తారంటారా? డిజైన్ ఇది దాని రూట్ అండి, రూట్. ఇది ఆ రూట్ ని ఇట్లాగా డిజైన్ చేస్తారు అన్నమాట కదా. మామూలుగా రూట్స్ అనేవి కిందికి ఉంటాయి, వేళ్ళు, కానీ ఇక్కడ మంచిగా పైకి కనిపించేలాగే చేసి వీటిని డిజైన్ చేశారు. బా, ఎంత ఆర్టిస్టిక్ మైండ్ ఉంటే ఇలాంటివి జరుగుతాయి నిజంగా. ఇది 2008 ఒలింపిక్స్ సింబల్ అండి. మీకు కనిపిస్తుందా? 2008 ఒలింపిక్స్ సింబల్ పైన ఉంది అక్కడ. దీనికోసం మళ్ళీ ఏమైనా స్పెషల్ కేర్ అవసరం అంటారా? ఇలాగ ఓన్లీ నీళ్లు పోస్తే సరిపోతుంది? నీళ్ళు పోస్తే సరిపోతుంది, కాకపోతే వాటికి కూడా ఫర్టిలైజర్ ఇవన్నీ ఇవ్వాలి, మైక్రో న్యూట్రియంట్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది. పైగా మీ దగ్గర ఇప్పుడు 25,000 రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి కదా, ఒక్కో దానికి ఒక్కో రకంగా. ఇవి కూడా పిల్లలు లాంటివే మొక్కలు చెట్లు అంటే. అవునండి, అలాగే కేర్ తీసుకోవాలి. ఫుడ్ పెట్టినట్టే కాబట్టి దీన్ని కూడా ఇంత డిఫరెంట్గా. ఇక్కడ కూడా ఇంకొక గార్డెన్ ఉంది, ఆ గార్డెన్ కూడా చూడండి ఎంత బాగుందో. దీని గురించి ఇంకేదో చెప్పాలన్నారు మీరు. అక్కడ ఒక చెట్టు ఉంది చూడండి, దానిపైన కూడా పైకి ఎక్కొచ్చు. అక్కడ మచాన్ టైప్లో అక్కడ వచ్చేసి మన అందరు ఎక్కి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ వచ్చేసి చెట్టుతోటి చేసిన ఇదొక టైప్ చెట్లు చైరు. అవును, మన పల్లెల్లో మంచెలు ఉంటాయి కదా, మంచె లాంటిది. అదిగోండి, అది కూడా ఒక చెట్టుతోనే తయారు చేశారు, మంచె. అక్కడికి ఎక్కి టూరిస్టులు మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం పొలాలు చూడడానికి మంచెలు ఏర్పాటు చేస్తారు. ఇదిగోండి, ఇక్కడ కూడా మళ్ళీ సిట్టింగ్ ఏరియాలోకి వచ్చాము. ఇవి కూడా మొక్కలతో తయారు చేసినవే. కూర్చోవచ్చు అంటారా అండి? కూర్చోవచ్చండి. ఇవన్నీ అక్కడ డిజైన్ చేసిన వాటిని రెడీమేడ్ గా తెచ్చామండి. ఇవన్నీ మేము చేసినవి కాదు, ఇవి ఏదైనా సరే అక్కడ చేయిస్తారు. మీరు కొన్ని చెప్తారా ఐడియాస్? లేదండి, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయే మేము చేసాము. తర్వాత కొన్ని నేను ఐడియాలు ఇచ్చాను, కానీ ఆ ఐడియా వచ్చేసి ఇంప్లిమెంట్ అయ్యడానికి ఇది వచ్చేసి దాదాపు 20 సంవత్సరాల క్రితం చేసింది ఇది. అవునా? ఇప్పుడు అందుకని టైం, ఇప్పుడు చెట్లకి మనము ఏదైనా మెటల్ తోటి దాంతో చేయాలంటే మన చేతిలో ఉంటుంది. చెట్టు అనేది అది పెరగాలి, దాన్ని షేప్ చేయాలా, అందుకని చెప్పి అది స్లో గ్రోయింగ్ చెట్లు ఉంటాయి కొన్ని. ఆ విధంగా మనము ఏంటంటే వీటికి పేషెన్స్ కావాలా. మనం వచ్చేసి ఇవాళ పెడితే రేపు పొద్దున వచ్చేది ఏమి ఉండదు. అందుకని చెప్పేసి ఇట్లాంటివి ఆల్రెడీ చేసినవే. తర్వాత కొన్ని ఐడియాలు ఇచ్చాము, అవన్నీ రావడానికి మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది. ఇది 20 ఏళ్ల క్రితం చేసిన చెట్టు అంట. అసలు దీన్ని చూసారు కదా, ఎంత ఇంటీరియర్ ఐటమ్స్ లాగా. మామూలుగా సోఫా సెట్స్ అవన్నీ మనం ఇంట్లో వేసుకుంటాం, కానీ ఇలాంటి వాటిని మాత్రం గార్డెన్లో మంచిగా సిట్టింగ్ ఏరియాస్లో కూడా ఇవి పెట్టుకోవచ్చు. ఇన్ని రోజులు చాలా మందికి మీరు ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించి కూడా ఐడియాస్ ఇస్తున్నట్టున్నారు. అదే ఇవన్నీ చూసి ఇక వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా వేరే కంట్రీకి పోతే వాళ్ళు వచ్చేసి షాపింగ్ మాల్స్కి పోవడము, అయిన తర్వాత ఈ బట్టల షాపులకు పోయేసేసి ఏం డిజైన్లు కొత్తవి ఉన్నాయని చూడడము, తర్వాత అట్లాంటి రొటీన్ కార్యక్రమాలు అందరు చేస్తుంటారు. నేను మాత్రం ఈ నర్సరీలకు పోవడము, తర్వాత వచ్చేసి ఈ బొటానికల్ గార్డెన్లకు పోవడము, అవన్నీ చూసి అబ్జర్వ్ చేసేసి ఇక అక్కడ ఉన్న వాటికంటే ఇంకా కొంచెం బెటర్గా చేద్దామనే ఫీలింగ్ తోటి కలెక్ట్ చేసి ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది 20 ఏళ్ల నాటి చెట్టు కదా, ఇంకెన్నాళ్ళు ఉంటుంది? దీని లైఫ్ టైం ఏంటి? ఎన్ని ఇయర్స్? చెట్టుకి యాక్చువల్గా దానికి ఇది లేదండి, ఒక లిమిటెడ్ పీరియడ్ అనేది లేదు. మనం ఒక 100 సంవత్సరాలు బతికితే మహా అద్భుతము, కానీ చెట్టు ఏదైనా చనిపోయిందంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే మామూలు మొక్కలు వదిలేసేయండి, మామూలుగా వృక్షాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ వృక్షాలు ఏమైనా చనిపోవడం జరిగిందంటే నేచురల్ కెలామిటీస్, గాలి దుమారాలు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు, లేకపోతే వచ్చేసి ఏదైనా పెస్ట్ అయిన తర్వాత వాటికి నీళ్ళు అందకపోవడము,
ఇట్లా లేకపోతే మనం మనలాంటి మనుషులు పశువుల్లాగా అయిపోయి దాన్ని నరకడము తప్ప అది దానంతరం అది చనిపోవడం అనేది ఉండదండి. ఇప్పుడు దీని కింద వేర్లు ఉన్నాయా? అవునండి, వేర్లతో దానికి ఫుడ్ అదంతా. అవును, వీటికి కూడా మీరు ఎరువులు లాంటివి ఫెర్టిలైజర్స్ వేస్తారు? ఇవన్నీ వేస్తాం. వీటన్నిటికి ఫ్లవర్స్ వస్తాయండి ఇంకొక 20 డేస్లో. అప్పుడు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఇవి కూడా అన్ని కూడా చెట్లతోటి చేసినవి. ఇది దూరం చూస్తే అదేదో కేన్ తోటి చేశారు అని అనుకుంటారు, బట్ ఇవన్నీ బతికున్న చెట్లే అండి. వీటికా మీరు అన్నది ఫ్లవర్స్ వస్తాయి? వీటికి ఇవన్నీ చూసారా, ఒట్టి మొక్కలు చెట్లు కాదండి, ఇవన్నీ కూడా పువ్వులు వస్తాయి అంటే సీజన్ బట్టి వీటి బ్యూటీనెస్ కూడా మారుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇవన్నీ ఏం మొక్క అంటారు, పేరు ఐడియా ఉందా మీకు వీటి గురించి? ఇది యాక్చువల్గా ఇండియన్ జాతి అండి. ఇది లెగస్ట్రోమియా ఇండికా అంటారు. ఇది బొటానికల్ నేము. ఇది వచ్చేసేసి చైనాలో పెంచి అక్కడ శిల్పాలు లెక్క చేశారు. అవి తీసుకొచ్చేసేసి మేము ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఇదిగోండి, ఇక్కడ ఇదే కాకుండా ఈ సిట్అవుట్ లాంటిదే కాకుండా ఇది ఇక్కడ బాటిల్స్ లాగా ఫ్లవర్ వ్యాజెస్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మొక్కలేనండి, మొక్కలు అండ్ చెట్లు ఇవి. వీటికి కూడా ఫ్లవర్స్ వస్తాయి దాదాపు ఇవి అవి ఒకటే. అవునండి, ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మా సన్కి పాస్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్యూచర్లో ఈ గార్డెన్ని మెయింటైన్ చేయగలిగిన వాడు చేయవలసిన వాడు మా సన్. అందుకని చెప్పేసి అది కాకుండా నేను ఇంకొకటి మా సన్ని ఇది చేయడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు నా తదనంతరం వచ్చేసి వీడు చూడాలా, వీడి తర్వాత మళ్ళీ వీడైతే నన్ను రెస్పెక్ట్ చేస్తాడు, నేను చేసిన పనులు రెస్పెక్ట్ చేస్తాడు. అయిన తర్వాత వీళ్ళ పిల్లలు ఏం చేస్తారో భగవంతునికి తెలుసు. అందుకని చెప్పేసి ఇదంతా ఎవరు ఎన్ని తరాలైనా కూడా దీన్ని చేంజ్ చేయడానికి వీలు లేకుండా, ఎందుకంటే భూముల రేట్లు పెరిగిన కొద్దీ ప్లాట్లు వేసి అమ్ముకుందామన్న ఫీలింగ్లు వస్తాయి. అటువంటిది రాకుండా ఇది తరతరాలు ఇట్లాగే ఉండాలని చెప్పేసి నేను ఒక ఇది విల్ రాస్తున్నాను. అందుకని చెప్పి ఇది నేను పోయిన తర్వాత కూడా ఈ గార్డెన్ ఇట్లాగే ఉంటుందని నేను భావిస్తున్నాను. యూ డోంట్ వరీ, ఎందుకంటే మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు దీన్ని వారసత్వంగా తీసుకున్నారు. మొక్కల్ని ప్రేమించడం అనేది ఖచ్చితంగా మీ అబ్బాయి ఈ ఏజ్లో పిల్లలు ఎక్కడెక్కడో ఎలా ఉంటారో మనకు తెలిసిందే. ఫారిన్ కంట్రీ వెళ్ళిపోవాలని, ఇంకా లైఫ్ చిల్ అవుతూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. బట్ తను ఇప్పటికీ ఈ మొక్కల్లో వీటిలో తిరుగుతున్నాడంటే యూ డోంట్ వరీ, అతను ఖచ్చితంగా బాగా చూసుకుంటాడు. వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే మీ రూట్లోకి వస్తారు. మీ పేరండి? విన్విత్. బాగుంది అది కూడా. అన్నిట్లో మంచిగా ఇన్నోవేటివ్గా కనిపిస్తున్నారు మీరు. విన్విత్ రామ్దేవ్ గారు అబ్బాయి విన్విత్ ఇక్కడి నుంచి మనకి కంటిన్యూ చేస్తారు, పార్కింగ్ చూపిస్తారు.